హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టాప్ ఫ్యాక్ట్స్ 53 ఛానల్. కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఆ ఒక్క ప్రాణాంతక గ్రహశకలం భూమిని ఢీకొట్టకపోతే డైనోసార్లు ఇప్పటికీ బ్రతికి ఉండేవా? అవి ఇవాల్వ్ అయ్యేవా? మనుషులు ఇప్పటి వరకు సర్వైవ్ అయ్యేవారా? మనుషులు డైనోసార్లతో కలిసి జీవించడం సాధ్యమయ్యేదా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. 66 మిలియన్ సంవత్సరాలకు పూర్వం రకరకాల జాతుల డైనోసార్లు ఈ భూమి మీద తిరుగుతూ ఉండేవి. ఇవి తెలివైనవి మాత్రమే కాదు, పరిస్థితులకు అనుగుణంగా తమను తాము అడాప్ట్ చేసుకోగలవు కూడా. వీటిలో కొన్ని జాతులైతే 2 జెట్ ప్లేన్ అంత బరువు ఉన్నవి కూడా ఉన్నాయి. అలాంటి డైనోసార్లు ఒక ఆస్ట్రోనాట్ గుద్దుకోవడంతో అంతరించిపోయాయి అంటే నమ్మలేకపోతున్నాం కదా. అది ఆసామాషి రాక్ కాదు. 15 కిలోమీటర్ల వెడల్పుతో 10 బిలియన్ హిరోషిమా బాంబుల విధ్వంసక శక్తితో భూమిని ఢీకొంది. దీని నుండి వెలువడిన రేడియో యాక్టివ్ షాక్ వేవ్ కొన్ని వందల మైళ్ళ దూరం వరకు ప్రతి దానిని తుడిచిపెట్టింది. అంతేకాదు, భూమిపైన నివసించే జాతులలో 75% అంతరించిపోయాయి. ఆ ఆస్ట్రోనాట్ కొంచెం ముందుగా కానీ తర్వాత కానీ లేక కొన్ని మైళ్ళ దూరంలో కానీ గుద్దుకొని ఉంటే మనం ఇప్పుడు వేరే ప్రపంచంలో నివసించేవాళ్ళం. డైనోసార్లను అంతం చేసిన ఆ రాయి మెక్సికో దగ్గర ఉన్న యుకాటన్ పెనిన్సులాలో పడింది. అది తీరం నుండి కొంచెం దూరంలో పడి ఉంటే అక్కడ ఉన్న నీరు ఆ బ్లాస్ట్ని కొంచెం అబ్జార్బ్ చేసుకునేది. ఆ ఆస్ట్రోనాట్ భూమిని మిస్ అయి ఉంటే డైనోసార్లు ఎప్పటి వరకు బ్రతికి ఉండాలి అంటే అవి కొన్ని ముఖ్యమైన ప్రపంచ సంఘటనలను తట్టుకుని నిలబడి ఉండాల్సి వచ్చేది. 55 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద టెంపరేచర్ చాలా పెరిగింది. ప్రస్తుత కాలంలో ఉన్న టెంపరేచర్ కన్నా 8 డిగ్రీలు వేడిగా ఉండేది. అంటే రెయిన్ ఫారెస్ట్లు ఎక్కువగా ఉండి వృక్ష సంపద సమృద్ధిగా ఉండటంతో శాకాహార జీవుల సంఖ్య వృద్ధి చెందింది. కానీ అవి కొంచెం డిఫరెంట్గా ఉండేవి. ఆ కాలంలో ఉన్న మొక్కలలో న్యూట్రిషన్స్ తక్కువగా ఉండేవి. దానితో త్వరగా డైజెస్ట్ అయిపోయేది. అంటే పెద్దగా కనిపించే డైనోసార్ల సైజు కొంచెం చిన్నగా ఉండేవి. అంతేకాదు, ఆ డైట్ వల్ల ఎనర్జీ కూడా తక్కువ ఉంటుంది. అక్కడ నుండి 20 మిలియన్ సంవత్సరాల తర్వాత సౌత్ అమెరికా, అంటార్క్టికా స్ప్లిట్ అయ్యి చల్లగా డ్రైగా ఉండే వాతావరణం ఈ భూమిపై ఏర్పడింది. ఈ పీరియడ్లో పొడవాటి కాళ్ళు ఉన్న వేగంగా కదిలే డైనోసార్లు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న భారీ గడ్డి భూములను ప్రయాణించడానికి ఇవాల్వ్ అయి ఉండేవి. ఆ సమయంలో నివసించే మ్యామల్స్తో పోలిస్తే డైనోసార్లకు చాలా రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఉదాహరణకి వాటికి ఎక్కువ పళ్ళు ఉండటం, మంచి కంటి చూపు. కానీ డైనోసార్లు బ్రతికుంటే మ్యామల్స్ అసలు ఇవాల్వ్ అయ్యేవా అని సైంటిస్టులు ఆశ్చర్యపోతున్నారు. మనకు తెలిసిన ఇప్పటి పెద్ద పెద్ద జంతువులన్నీ అప్పటి డైనోసార్లకు ఆహారమై ఉండేవి. మనుషులు, వాలీ మ్యామోత్స్, ఇంకా సైబర్ టూత్డ్ పులులు కూడా పరిణామం చెందాలని గుర్తుంచుకోండి. ఆ జంతువులు 2.6 మిలియన్ సంవత్సరాల క్రితం ఉన్న ఐసేజ్ని సర్వైవ్ అవ్వలేకపోయాయి. అయితే కొన్ని డైనోసార్లు మాత్రం పరిణామ లక్షణాలను బట్టి చూస్తే అవి అలాగే ఉండే అవకాశం ఉంది. మరి మనిషి మాట ఏంటి? మనం ఐసేజ్ని తట్టుకొని బ్రతకగలిగే వాళ్ళమా? ఆ చల్లని వాతావరణాన్ని, పెద్దగా ఉండి వేటాడే జంతువుల నుండి తప్పించుకొని బ్రతకగలిగే వాళ్ళమా? రన్నింగ్ చేయడం వల్ల మన బాడీ వామ్గా ఉంటుంది అంటుంటారు. దానితో పాటు రుచిగా కూడా ఉంటుంది కొన్ని జంతువులకు. ప్రత్యామ్నాయ విశ్వంలో మనం ఈ చరిత్రపూర్వ జంతువులతో పాటు జీవించగలిగితే జురాసిక్ పార్క్లా కాకుండా ప్రొటెక్టెడ్ రిజర్వ్లో టీరెక్స్ను మనం చూడగలం. మానవ జనాభా పెరుగుదల, అతిగా వేటాడే గుణం వల్ల పెద్దగా ఉండే డైనోసార్ జాతులు ఎక్స్టింక్షన్కి దగ్గరలో ఉండేవి. ఈ రోజున అవి అంతరించిపోయిన జాతుల్లో ఒకటిగా ఉండేవి. కొన్ని మిలియన్ సంవత్సరాలుగా కుచించుకుపోయి అలవాటు పడినవి మన మధ్య శాంతియుతంగా సహజీవనం చేయగలవు. నిజానికి అలాంటివి కొన్ని మన మధ్య ఉన్నాయి. పావురాలు, కోళ్ళు ఎక్కడి నుండి వచ్చాయనుకుంటున్నారు? ఒకప్పుడు పక్షులు ప్లేన్ల సైజులో ఉండేవి అంటే నమ్మటం కష్టమే. అలాగే మనిషి విధిలో చిన్న మార్పులతో డైనోసార్లతో నడిచి ఉండొచ్చు అని నమ్మడం కూడా కష్టమే. మనం డైనోసార్లకు ఆహారంగా మారటమో లేక అసలు ఇవాల్వ్ అవ్వకపోవటమో జరిగి ఉండేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.